హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందరం మనం ఉండాలి. సో ఇవాళ ఏంటంటే మీకు ఒక శివాలయం చూపిస్తాను చూడండి. చాలా స్పెషల్ శివాలయం, చాలా ఫేమస్ శివాలయం. సో నేను మీకు ఇప్పుడు చూపించబోయేది అడవిలో శివాలయం. సో చుట్టుపక్కల చెట్లు ఉంటాయండి. ఆ చుట్టుపక్క చెట్లు మొత్తం అడవి మధ్యలో శివాలయం ఉంటుంది. చాలా చాలా ఫేమస్ శివాలయం అది. గుడి స్టార్టింగ్లో ఒక షాప్ ఉంటుందండి. ఈ షాప్లో మనకు స్వామివారికి పూజకి కావాల్సిన సామాన్ అంతా మనకు ఈ షాప్ దగ్గర దొరుకుతుంది. సో ఎవరు కూడా టెన్షన్ పడద్దు, మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం ఇక్కడ ఈ షాప్లో మనకు దొరుకుతాయి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎవ్రీ మండే ఇక్కడ మనకు అన్నదాన కార్యక్రమం చేస్తారండి. ఎంతమంది వస్తే అంతమందికి మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్వామివారికి మన చేతులతో అభిషేకం చేయడానికి ఇక్కడ స్టార్టింగ్లో టోకెన్ తీసుకోవాలండి. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్కి. సో ఆ టోకెన్ తీసుకొని మనం స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించండి. కంపల్సరీ టోకెన్ తీసుకోవాలి. ఇక్కడున్న చెట్టుకి మన మనసులో ఏమన్నా కోరికలు ఉంటే కోరికని ముడుపులు కడితే ఆ కోరికలు తీరుతాయని ఇక్కడ అందరికి ప్రజలు బాగా గట్టిగా నమ్ముతారండి. సో నేను కూడా గట్టిగా ఒక మనసులో కోరికని ఇక్కడ ముడుపు కట్టాను. సో చూద్దాం ఆ కోరిక తీరుతుందో లేదో. లెట్స్ వెయిట్ అండ్ సీ. అన్నీ చెప్తున్నారు కానీ అడ్రస్ మాత్రం చెప్పడం లేదు అని అనుకోకండి. చెప్తాను చూడండి అడ్రస్సు. ఇది ఎక్కడంటే మన నెల్లూరుకి వెంకటాచలంకి మధ్యలో ఉంటుందండి ఈ టెంపుల్. హైవే పక్కనే ఉంటుంది. మనం వెంకటాచలం దాటిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగా చెప్తారండి అడవిలో శివాలయం ఎక్కడంటే. ఎవరైనా మనకు అడ్రస్ చెప్తారు. సో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ ఈ శివాలయం స్పెషల్ ఏంటంటే మన చేతులతో మనమే స్వయంగా స్వామివారికి అభిషేకం చేయించండి. ఎవ్రీ మండే ఇక్కడ మనకు క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి. ఇవాళ కొంచెం తక్కువ వచ్చారు. స్వామివారిని చూపిద్దామంటే లోపల అందరూ అభిషేకం చేస్తూ ఉన్నారండి. సో మనకు అంత క్లారిటీగా చూపించలేకపోయాను. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు కంపల్సరీ క్లారిటీగా స్వామివారిని చూపిస్తానండి. ఇది నాగేంద్ర మండపం అండి. ఇక్కడ నాగాలమ్మకు సంబంధించి పుట్ట ఉంటుంది లోపల. చూడండి, చూపిస్తాను. అదిగోండి పుట్ట. సో ఇక్కడ అమ్మవారు కూడా మనకు చాలా చాలా బాగా దర్శనం ఇస్తారండి. చాలా బాగుంటారు అమ్మవారు. సో ఒకసారి చూడండి, చూపిస్తాను. నేను ఏ జన్మ చేసుకున్న పుణ్యమోనండి, నా చేతుల మీదుగా ఈరోజు స్వామివారికి అభిషేకం చేశాను. తర్వాత రాగానే బయట మనకు పులిహోర పెడుతున్నారండి. సాంబార్ ప్రసాదం తీసుకుని తిన్నాము అందరం ప్రశాంతంగా. రసం తేజరా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మహాదేవ శంభో శంకర.